ఇక రైతు రాజ్యం డీటెయిల్స్లోకి వెళ్తే హుదుహుదు తుఫాను ప్రభావంతో సుడిదోమ తెగులు సోకి వరి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాంధ్ర పల్లపు భూముల్లో వరి కోత తరువాత సాగు చేస్తున్న అపరాల పంటపై కూడా ఇదే ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్లో పెసర, మినప పంటపై చిత్తపురుగు, కాండపు ఈగ, పేనుబంకల దాడితో పాటు పల్లాకు తెగులు సోకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ తెగుళ్ల తీవ్రతను శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు గుర్తించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. వరికోత తర్వాత అవే భూముల్లో వరి కొయ్యలను తొలగించకుండానే అన్నదాతలు అపరాలు సాగు చేస్తుంటారు. వరికోత నాటికి భూమిలో ఉన్న పదునునే సద్వినియోగం చేసుకునేందుకు పెసర, మినప విత్తనాలు జల్లుతారు. ఆరుతడి గాలిలో ఉండే తేమతో ఈ పంటలు పండుతాయి. ప్రత్యేకించి యాజమాన్య పద్ధతుల్ని పాటించాల్సిన అవసరం లేకుండానే అపరాల పంట చేతికందుతుంది. ఈ విధంగా వచ్చే దిగుబడి రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది. పెట్టుబడులు కూడా తక్కువగా ఉండడంతో రైతులు ఇలా పెసర, మినప పంటల్ని పండిస్తుంటారు. అయితే పప్పు ధాన్యాల పంటలు ఉత్తరాంధ్ర రైతులను ఆదుకునేలా లేవు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితులు రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అపరాల పంటపై చిత్తపురుగు, కాండపు ఈగ దాడి చేస్తున్నాయి. చిత్తపురుగు వల్ల ఆకులపై చిన్న చిన్న మచ్చలు, కన్నాలు ఏర్పడుతున్నాయి. పగలంతా ఈ పురుగులు భూమిలో దాక్కొని సాయంత్రం వేళ బయటకొచ్చి మొక్కలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎరుదల లేదంటే మరి వాతావరణం ఏంటో మరి తెలియకుండా ఉంది. ఆకు చుక్కలు వస్తున్నాయి, అక్కడక్కడ చచ్చిపోతాయి మొక్కలు కూడా ఉన్నాం. ఆ మొక్కకి పురుగు చెత్త, ఆ చెత్త వచ్చి కన్నాలు పెడుతుంది. కన్నాలు పెట్టి అలా మొక్కలు ఉండి మొక్క చచ్చిపోతుంది. మొక్క చచ్చిపోతుంది, ఇప్పుడు మందులు కొడతారు. పెసర, మినుము పంటల రైతులు ఎదుర్కొంటున్న ఈ చీడపీడల సమస్యల్ని నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లింది సాక్షి మీడియా. వీటి నివారణకు వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సీతారాం పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుత దశలో రెండాకులో ఉన్నటువంటి పెసరా మినుములో ప్రధానంగా మనకి ఈ చిత్తపురుగులు అనేటువంటి పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ చిత్తపురుగులు తొలి ఆకు, రెండు ఆకుల దశలో ఉండేటప్పుడు నేలలో పగలంతా నేలలో దాగి ఉండి సాయంకాలం ఈ తల్లిపెంకు పురుగులు బయటకు వచ్చి ఆకుపై చిన్న చిన్న రంధ్రాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రంధ్రాలు చేయడం వల్ల ఆకులో పత్రహారితాన్ని కోల్పోయి కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగ్గా జరగకుండా మనకి చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. అలాగే పంట ఎదుగుదల కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కనుక దీని నివారణకు మనం సాయంకాలం వేళలు, వీలైనంత వరకు సాయంకాలం వేళల్లో ఆ తల్లి పెంకు పురుగు పైకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనం క్రిమిసంహారక మొదలైనటువంటి క్లోరిఫైరిఫాస్ కానీ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ పెంకు పురుగుని మనం నివారించుకోవచ్చు. అట్లాగే ఇంకో ప్రధానమైనటువంటి వరి మాగాణిల్లో ముఖ్యంగా కాండపు ఈగ అనేటువంటిది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మినుములో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ కాండపు ఈగ ఆశించడం వలన మనకి 2 వారాల్లో ఉన్నటువంటి పంట ఎక్కువగా నష్టాన్ని కలుగజేయడం జరుగుతూ ఉంటుంది. మొక్కంతా సడన్గా చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆకులంతా మాడిపోయి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చచ్చిపోయేటప్పుడు ఏంటి, లోపల మనం ఆ కాండాన్ని కానీ ఒలిచి చూసినట్లయితే లోపల ఉన్న కణజాలం అంతా నల్లగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనం ప్రధానంగా ఈ డైక్లోరోవాస్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు ఈగని మనం నివారించుకోవచ్చు. అట్లాగే పంట పెరుగుదల దశలో మనకి ఆకుముడత పురుగు, అలాగే పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఆకుల్ని ముద్దలుగా చేసుకుంటూ లోపల పత్రహారితాన్ని గోకి తినివేస్తూ ఉంటాయి. దీనివలన పంట ఎదుగుదల చాలా వరకు తగ్గి ఒక్కో సమయంలో పూత కూడా రాకుండా జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనం క్వినాల్ఫాస్ అనే మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కాండపు ఈగ వల్ల 2 వారాల వయసు గల మొక్కలు చనిపోతున్నాయి. ఆకుమడత, పొగాకు లద్దె పురుగులు కూడా ఆశించడంతో మొక్కలు కృషించి కాపుకు పనికిరాకుండా పోతున్నాయి. ఈ తెగుళ్లన్నీ ఒకెత్తైతే అత్యంత ప్రమాదకరమైన వైరస్ తెగులు, పల్లాకు తెగులు కూడా అక్కడక్కడా కనిపిస్తోంది. దీనివల్ల తెల్లదోమ వ్యాపించి రోజుల వ్యవధిలోనే పంటను నాశనం చేస్తోంది. అలాగే పంట మనకి పెసరా మిల్లులు ముఖ్యంగా పూతకు వచ్చే దశలో ప్రధానంగా పేనుబంక అనేటువంటి పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పూత వచ్చే సమయంలో పూతని, అలాగే చిన్న పింజల్ని, అలాగే
పక్వానికి అలాగే పెరుగుతూ ఉన్నటువంటి కాయల మీద కూడా ఈ పురుగులు, తల్లి పిల్ల పురుగులు ఈ రసం పీల్చడం వలన ఆకులు మొదట తొలి దశలో ఆకులంతా వంకరలు తిరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కాయలు కూడా రసాన్ని పీల్చిపోవడం వలన లోపల గింజ అనేది తయారు కాకుండా కాయలంతా సొట్టలుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఈ రసం పీల్చే పురుగుల నివారణ ముఖ్యంగా ఈ పేనుబంక పురుగు నివారణకి మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత దశలో ప్రధానంగా పూత మరియు పింజె పెరిగే దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంచెం వాతావరణ ఉష్ణోగ్రతలు వ్యత్యాసము అలాగే మంచు ఎక్కువగా కురుస్తున్న సమయంలో ప్రధానంగా మన ఏరియాలో ఈ పల్లాకు తెగులు అనేటువంటిది కూడా మినుములో ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా మనకి తెల్లదోమ అనే కీటకాల వలన వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పంటలో ఎక్కడైనా ఒక మొక్కకు కానీ ఈ పల్లాకు తెగులు ఆశించినట్లయితే ఆకులంతా పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటూ మొత్తం కొద్ది రోజుల తర్వాత మొత్తం పంట అంతా పసుపుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని మనం ఇది ముఖ్యంగా వైరస్ తెగులు కనుక మనం ఈ వైరస్ను తట్టుకున్నటువంటి రకాలను ముఖ్యంగా మనం సాగు చేసుకోవాలి. మినుములో అయితే మన పాతకాలం T9 అనే రకాన్ని సాగు చేసుకుంటే కొంతవరకు పల్లాకు తెగులు నివారించుకోవచ్చు. అలాగే ఇది ప్రధానంగా కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ తెల్లదోమను నివారించుకోవడానికి మనం పంట తొలి దశ నుంచి వేప నూనెని 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. దానివల్ల మనం ఈ పల్లాకు తెగులను కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే కొంచెం ఉధృతి ఉండేటప్పుడు మనం ఈ కనిపించే మా పల్లాకు తెగులు ఆశించిన మొక్కలన్నింటినీ ఏరి కాల్చివేయాలి. ప్రధానంగా దగ్గర ఉంచకుండా ఏరి కాల్చివేయాలి. అలాగే తెల్లదోమ ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ తెల్లదోమ అనేది తెల్లవారుజామున అలాగే సాయంకాలం వేళన కొంచెం ఇనాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆకులు అడుగు బాగానే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఈ ట్రయోజోఫాస్ అనే మందుని లీటర్ నీటికి మనం 1.5 మిల్లీలీటర్లు లేదా 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒకవైపు తెల్లదోమని అరికట్టవచ్చు, అలాగే ఈ పల్లాకు తెగులుని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. హుదూద్ ప్రభావంతో ఏర్పడ్డ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల పలు పురుగులు, తెగుళ్లు ఈసారి విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వరి కోసిన మాగాణుల్లో వీటి ప్రభావం మరీ అధికంగా ఉంటోంది. వీటిపై అవగాహనతో వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడి బాగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. ఈసారి వర్షాభావ పరిస్థితులు పత్తి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భూమిలో తేమ లేక పత్తి పంటకు మచ్చ తెగులు వైరస్ సోకింది. 10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసిన అనంతపురం జిల్లా రైతు శివప్రసాద్ ప్రస్తుతం తన పొలంలో పత్తిని తీయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. కూలి ఇవ్వడానికి కూడా ఇప్పుడు పండిన పంట సరిపోదని ఆయన అంటున్నారు. మెగ్నీషియం సల్ఫేట్ లోపం ఉండడంతో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గిపోయి రైతులకు నష్టాలు వస్తున్నాయి. చివరి దశ పంట తీసే రైతులు మెగ్నీషియం అందిస్తే కొంత మేరకు లాభం ఉంటుందని గుంతకల్లు వ్యవసాయాధికారి సేకరణ తెలిపారు. పత్తి సాగు చేసిన దానికోసం తెగుళ్ళు వచ్చి అంత నష్టమే. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. 3,800 పోతుంటే కూలీలు విపత్తు పీకినేదంతా కూలీలకే సరిపోతుంది. గత 3 రోజుల నుంచి నడిపిస్తుంటే కూలీలకే సరిపోతుంది. తెగుళ్ళు వచ్చి గొబ్బలు వేసిపోతున్నాయి. చూడండి, మచ్చి తెగుళ్ళు, బూడి తెగులు, మచ్చి తెగులు, పురుగు. కూలీలు 150, రోజుకు ఒక మనిషికి 150. వాళ్ళకి పీకిలేదు, వాళ్ళకే సరిపోతుంది, మాకు ఏమీ లేదు. ఇది 5 నెలలు అయినా 4.5 months అయింది, 4.5 నెలలు అయింది, ఏమీ లేదు. ఈ కాయ ఇంకేమీ కాదు, ఇట్లాంటివన్నీ ఏమీ కావు, ఇంకా అయిపోయినట్లు ఏమీ లేదు. చాలా నష్టంలో ఉండాలి. మేము కూలి పనికి వచ్చినాము. అసలు పత్తి ఏం సరిగ్గా పండటం లేదు. వర్షాలు లేక గొగ్గు పత్తి పడిందంతా. గిట్టుబాటు ధరగానే ఇవ్వటం లేదంటనా. మాకు కూలీలు ఇచ్చాక అయిన చాలా కష్టపడుతున్నారు. రైతులు బాగుంటే మేము బాగుంటాము. ప్రభుత్వం దీనికి ఏమన్నా పెద్ద మంచి చేసుకొని సహకరించి గిట్టుబాటు ధర ఇవ్వాలని. పొలం పులిస్తుంది కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్లో వేసిన పత్తి పంటను కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలన భాగంగా తేలింది అంటే ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్ అంటే మెగ్నీషియం లోపం వల్ల ఎక్కువ ఆకులు ఎర్రబారడం, ఎండిపోవడం జరిగింది. మేము కూడా రైతులకు సలహాలు వేయడం జరిగింది. ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 200 లీటర్ల నీటిలో పిచికారి చేయమని మేము కూడా రైతులకు సజెషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి దాదాపుగా పంట అయిపోయే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్, పంట లైఫ్ అయిపోయే దశలో ఉంది కాబట్టి ఎండిపోతుంది. ఈ బోరు సౌకర్యం ఉన్న దాంట్లో మాత్రం ఇరిగేషన్ ఇచ్చి ఏమైనా ఫెర్టిలైజర్ వేస్తే దాంట్లో లైఫ్ ఎక్స్టెంట్ అండి. పువ్వు, పూత,
పిందె ఇంకా కాయ దశలో కూడా ఉంది. ఒక కోత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్ టు రైతు రాజ్యం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట సాగు క్రమక్రమంగా పెరుగుతోంది. మొక్కజొన్న పంటను ఆహారంగానే కాకుండా వివిధ రకాల ఉత్పత్తుల్లో ఉపయోగించడంతో మార్కెట్లో గిరాకీ బాగానే ఉంది. దీనికి తోడు ఈ పంట పండించడానికి అయ్యే ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది. చీడపీడలు కూడా తక్కువే. మొక్కజొన్న పంటకు సంబంధించిన కలుపు ఎరువుల్ని యాజమాన్యం ఖరీఫ్ రబీలలో ఎలా వేస్తారో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్నలో మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండడం వల్ల కలుపును ఏమాత్రం తట్టుకొనలేదు. కనుక కలుపు మొక్కల వలన పైరుకి నష్టం లేకుండా ఉండాలంటే 6 వారాల వరకు కలుపు లేకుండా చేయాలి. పంట విత్తిన తరువాత 2-3 రోజుల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తక ముందే అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 రోజులకొకసారి, 40-45 రోజులకు మరోసారి అంతరకృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. కల్టివేటర్ నడిపిన తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదెనాగలి నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు మొక్కజొన్న పెరుగుదలకు అవసరమైన నత్రజని సక్రమంగా వినియోగపడుతుంది. కాబట్టి బోదెనాగలి నడపడం వల్ల మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా జాగ్రత్త పడొచ్చు. భూమి తయారీ, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, సరైన సమయంలో విత్తడం, మొక్కలు పలుచన చేసి నిర్ధారించిన మొక్కల సాంద్రత పాటించడంతో పాటుగా సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి తడులు ఇవ్వడంలో మెళకువలు పాటించినప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చును. ఖరీఫ్లో రకాలు మరియు హైబ్రిడ్లు పండించే రైతులు ఎకరాకు 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను, రబీలో 96 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వాడాలి. తీపి మొక్కజొన్న సాగు చేయునప్పుడు ఖరీఫ్లో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్, రబీలో 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని వాడాలి. పేలాల మొక్కజొన్న పండించేటప్పుడు ఖరీఫ్లో 30 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్, రబీలో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువును వేయాలి. బేబీ కార్న్ కొరకు మొక్కజొన్నను సాగు చేస్తున్నప్పుడు ఖరీఫ్లో 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, అదే రబీలో సాగు చేస్తున్నప్పుడు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఎరువులను వేయడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. మొక్కజొన్న త్వరగా, దృఢంగా, పొడవుగా పెరిగి వెడల్పైన ఆకులు ఉండడం వల్ల పంటకు నీటి అవసరాలు ఎక్కువ. మొక్కజొన్న అధిక నీరు, బెట్ట పరిస్థితుల్లో విపరీతంగా నష్టానికి గురవుతుంది. పొలంలో నీరు ఎక్కువ నిలువ ఉంటే అంకురోత్పత్తి, మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కావున అధిక నీటిని వెంటనే తీసివేయాలి. అందువల్ల నేలలో మురుగునీరు పోయే వసతి కల్పించాలి, లేదా బోదె సాళ్ల పద్ధతిలో సాగు చెయ్యాలి. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పూలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత పూత దశ నుంచి
గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుండి 80% వరకు దిగుబడులు తగ్గే అవకాశం కలదు. అందువల్ల ఎదిగే దశలో ఎక్కువ వ్యవధిలో, పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టడం మంచిది. మొక్కజొన్నలో తేమ సున్నిత దశలైనటువంటి పంట పెరిగే దశ, మగ మరియు ఆడపూత వచ్చే దశ, గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. పంట కోతకు వచ్చినప్పుడు పక్వ దశను గమనించి కండెలను కోయాలి. కంకులు లేదా బుట్టల పైపొరలు ఎండినట్లు కనిపించినప్పుడు, బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందకు వేలాడుతూ కనిపించినప్పుడు, కందెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడినప్పుడు, కొన్ని రకాలకు బుట్టలోని గింజలను తీసి అడుగు భాగం పరీక్షించినచో ఒక నల్లని చార ఉండడం గమనించినప్పుడు పక్వ దశకు వచ్చినట్టు గుర్తించాలి. ఈ దశలో గింజలలో సుమారుగా 25 నుండి 30% తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరు చేసి 3 నుండి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. అప్పుడు మొక్కజొన్న కండెలు బాగా ఎండి గింజలలో తేమ శాతం 12 నుండి 15 వరకు వస్తుంది. ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు ట్రాక్టర్తో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2 నుండి 3 రోజులు ఎండలో ఆరబెట్టి శుద్ధి చెయ్యాలి. ఈ విత్తనాలను గోనె సంచులలో గాని లేదా పాలిథీన్ సంచులలో గాని భద్రపరచి చల్లని తక్కువ తేమగల ప్రాంతాలలో నిలువ చెయ్యాలి. పేలాల రకం వేసినప్పుడు గింజలలో 30 నుండి 35% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి సరైన పేలాలుగా మారక నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూత దశలో పైరును కోయాలి. మోసం మోసం, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రైతును కదిలించినా చెప్పే మాట. రుణమాఫీ పేరుతో తమను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని అన్నదాతలు మండిపడుతున్నారు. బాబు సర్కార్ మాట మీద నిలబడకపోవడం వల్ల తాము రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతుల అవస్థలపై ప్రత్యేక కథనం. ఇక్కడ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగిన వీళ్లంతా రైతులే. పొలంలో సేద్యం చేసుకుంటూ ఉండాల్సిన వీరంతా ఇలా రోడ్డెక్కడానికి కారణం చంద్రబాబు సర్కారు ప్రకటించిన రుణమాఫీ పథకం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా పేర్కొన్న రుణమాఫీ పథకం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మలుపులు తిరిగి చివరకు రుణ విముక్తి పేరు మార్చుకుంది. పోనీ అదైనా చేశారా అంటే ఇదిగో ఇలా అన్నదాతలను రోడ్డున పడేలా చేస్తుంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా గుంటూరులోనే రైతులు నిలువునా దగాకు గురయ్యారు. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు సర్కారు 1,00,000 ఆంక్షలు విధించినప్పటికీ అన్ని ఆంక్షలను అధిగమించి లబ్ధిదారులుగా తేలిన రైతుల సంఖ్య గుంటూరు జిల్లాలో 11,47,906గా వెల్లడైంది. ప్రభుత్వం మాత్రం 5 లక్షల మందిని మాత్రమే రుణమాఫీకి అర్హులుగా ప్రకటించింది. వీరికి కూడా మాఫీ పూర్తిగా కాలేదు. ఒక్కొక్కరికి 200 నుంచి 3,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ అయింది. 5 లక్షల మంది రైతుల సంగతి ఇలా ఉంటే మిగతా 6.5 లక్షల మందికి ఆ అదృష్టం కూడా లేదు. అందుకే కడుపు మండిన అన్నదాతలు ఇదిగో ఇలా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బ్యాంకులకు తాళాలేసి తమ నిరసన తెలిపారు.
ఇంకొన్ని చోట్ల అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో కాకుమాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుమాను ఈ బ్రాంచ్లో మనం 12,000 లోన్స్ కొట్టిస్తే కేవలం 490 లోన్సే శాంక్షన్ అయినాయి. మిగతా ఒకటి కూడా శాంక్షన్ కాలేదు. కారణం ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కరెక్ట్గానే ఉన్నాయి, పట్టా నెంబర్, పాస్బుక్ నెంబర్ కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ కొట్టిన నిర్లక్ష్యం వల్ల కొన్ని 89/2, 89/3, 4 వేసి దానికి కూడా నాదంతా సిల్లీస్ అని నేను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో కనీసం అన్నదాత వస్తే బ్యాంకులో సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకపోవడం మరీ దారుణం. కొత్త రుణాలు ఇవ్వక, పాత రుణం మాఫీ కాక వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. సాక్షి న్యూస్, గుంటూరు. గత ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాల్లో 226 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని 563 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పటికీ సగానికి పైగా మండలాలను కుదించి కేవలం 226 మండలాలకే కరువును పరిమితం చేసింది. ఖరీఫ్ సీజన్ ముగిసిన వెంటనే కరువు మండలాలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వాన్ని విపత్తు సాయం కోరాల్సిన ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు జాప్యం చేస్తూ వచ్చింది. చివరకు సగానికి పైగా మండలాలను కుదించి అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు కరువు ప్రాంతాలను ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 554.1 మిల్లీమీటర్ల కనీస సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 375.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే 32% తక్కువ వర్షం కురిసింది. గత ఏడాది ఇదే కాలంలో 514.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి 1995 కరువు మాన్యువల్లోని మార్గదర్శకాల మేరకు కరువు మండలాల నిర్ధారణ కోసం ప్రభుత్వం 10 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. వర్షపాతం, పడిపోయిన పంటల సాగు విస్తీర్ణం, పంట దిగుబడి తగ్గుదల తదితర మార్గదర్శకాలకు లోబడి 226 మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించినట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. వాస్తవానికి రాష్ట్రంలోని 563 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పేర్కొన్న వర్షపాతం వివరాల ప్రకారమే కేవలం 101 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. మిగిలిన 563 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం కేవలం 226 మండలాలకే కరువును పరిమితం చేసింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 563 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కేవలం 7 జిల్లాల్లో మాత్రమే కరువు మండలాలున్నట్లు ప్రకటించింది. కరువు మండలాలను ఎక్కువగా ప్రకటిస్తే ఎక్కువ మంది బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కరువు మండలాల జాబితా కుదించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరువుపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం రాత్రికి రాత్రి కరువు మండలాల జాబితా ప్రకటించింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించే టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి రైతురాజ్యం@sakshiTV.com.